హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు అయితే నేను లంచ్లోకి చిక్కుడుకాయ తాలింపు చేశానండి. ఇలా కనుక చేసుకున్నారంటే ఫ్రై మీకు అన్నంలో చక్కగా కలుస్తుంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇంకా పచ్చి పులుసు కూడా చేశాను. ఈ రెండింటి కాంబినేషన్ అయితే రుచి అద్దరిపోతుందండి. రోజు కంటే కూడా 2 ముద్దలు ఎక్కువ తినేస్తారు, అంత రుచిగా ఉంటుంది. ఒకసారి ఈ కాంబినేషన్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ముందైతే మనం చిక్కుడుకాయ తాలింపు చేసుకుందాము. ఇక్కడ నేను 350 గ్రాముల చిక్కుడుకాయలు తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగేసి చూడండి ఈ విధంగా ముక్కలుగా చేసేసుకుని కుక్కర్లో వేసేసుకోండి. నేను కుక్కర్లో ఉడికిస్తున్నాను. ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకోండి. ఇంకా కొంచెం నీళ్ళు, మనం టీ తాగే గ్లాస్ ఉంటుంది కదా, ఆ టీ గ్లాస్లో సగం గ్లాస్ నీళ్ళు పోసుకోండి. అదే మెజరింగ్ కప్లో అయితే 1/4 కప్ ఉంటుంది కదా, ఆ 1/4 కప్ నీళ్ళు పోస్తే సరిపోతుంది. ఒకసారి కలిపేసుకుని స్టవ్ పైన పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక్క విజిల్ వేయించుకోవాలి. ఒక్క విజిల్ సరిపోతుందండి. ఒక్క విజిల్కి చిక్కుడుకాయలు చక్కగా ఉడికిపోతాయి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 2 లేదా 3 టేబుల్ స్పూన్లు నూనె వేసి, నూనె కాగిన తర్వాత పోపు గింజలు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పచ్చనపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు వేసుకోండి. పోపు గింజలు కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఇవి బాగా వేగిన తర్వాత 2 ఎండుమిర్చిని తుంపి వేసేసుకోండి. అలాగే 1 పచ్చిమిర్చిని కూడా సన్న చిలికలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇవి కూడా వేగిన తర్వాత 2 ఉల్లిపాయలు, చిన్న సైజువి 2 ఉల్లిపాయలని ఈ విధంగా పొడవుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 2-3 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఈ ఫ్రైకి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసామంటే ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి. ఆల్రెడీ మనం చిక్కుడుకాయలు కూడా వేసాం కదా, చూసుకొని వేసుకోండి. అలాగే కొంచెం పసుపు కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటే ఈ ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈలోపు మనం కుక్కర్లో చిక్కుడుకాయలు పెట్టాం కదా, దాంట్లో కూడా ప్రెషర్ పోయి ఉంటుంది. ప్రెషర్ పోయిన వెంటనే మూత తీసేసుకోండి. చూడండి చక్కగా ఉడికాయి కదా చిక్కుడుకాయలు. నీళ్ళు ఎక్కువ అవ్వలేదు, తక్కువ అవ్వలేదు, చక్కగా ఉడికాయి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత చూడండి ఈ విధంగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకుని ఈ ఉడికించుకుని చిక్కుడుకాయలు వేసేసుకోవాలి. చిక్కుడుకాయలు వేసాక ఫ్లేమ్ని హైలో పెట్టేసుకోండి. హైలో పెట్టేసి ఇదంతా కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. పోపు అంతా కూడా ఈ చిక్కుడుకాయలకి బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇలా కలిపేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు లో మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఈ చిక్కుడుకాయకి బాగా పట్టుకుంటుంది. ఈలోపు మిక్సీ జార్లో కొన్ని కొబ్బరి ముక్కలు, ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. అలాగే 10 వరకు వెల్లుల్లి రెబ్బలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడినంత కారం, ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ కారం వేస్తున్నాను. కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోండి. చూడే విధంగా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కొంచెం కొబ్బరి పొడి వేయడం వల్ల ఫ్రైకి మంచి రుచి వస్తుంది. అన్నంలో కలుపుకున్నప్పుడు కూడా చక్కగా కలుస్తుంది. బాగా కలిసేలా కలిపేసుకుని 1-2 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఎక్కువ అవసరం లేదు. ఈ పొడి వేసాక 1-2 నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతేనండి, చిక్కుడుకాయ తాలింపు. అదేనండి, చిక్కుడుకాయ వేపుడు రెడీ అయిపోయింది. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం పచ్చిపులుసు చేసేసుకుందాము. పచ్చిపులుసు కోసం మీడియం సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండుని ముందే నానబెట్టుకోవాలి. వేడి నీళ్ళు పోసారంటే ఇంకా త్వరగా నానిపోతుంది. నేనైతే ముందే నానబెట్టేశాను. ఈ నానబెట్టుకున్న చింతపండులో నుంచి ఈ గుజ్జంతా తీసుకోవాలి. చింతపండు రసం తీసుకోవాలి. ఈ చింతపండు రసాన్ని మరొక గిన్నెలోకి ఫిల్టర్ చేసుకోండి. పిప్పి రాకుండా ఫిల్టర్ చేసుకోవాలి. మళ్ళీ ఈ పిప్పు ఉంది కదా, ఇందులో మరికొంచెం నీళ్ళు పోసి మళ్ళీ బాగా కలిపేసుకుని మళ్ళీ ఈ నీళ్ళను కూడా ఇందులో పోసేసుకోండి. ఇలా 2-3 సార్లుగా ఈ చింతపండులో నుంచి రసం అంతా పిండేసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు రసంలో పులుపు సరిపడా నీళ్ళు పోసుకోవాలి. ఇందులోనే బాగా చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకుని బాగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఇంకా 1 పచ్చిమిర్చిని కూడా వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్, ఇక్కడ నేను 3/4 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. అలాగే కొంచెం బెల్లం కానీ పంచదార కానీ వేసుకోవచ్చు. నేనైతే పంచదార వేస్తున్నాను. 1 గుప్పెడు సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇంకా నేనైతే 1 టేబుల్ స్పూన్ వేయించిన నువ్వుల పొడి కూడా వేస్తానండి. నువ్వుల పొడి వేయడం వల్ల మంచి రుచి వస్తుంది, చిక్కదనం కూడా వస్తుంది. మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. వేస్తే కనుక చాలా బాగుంటుంది పచ్చిపులుసు. ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఈ పచ్చిపులుసుకి పోపు వేసుకుందాము. ప్యాన్ పెట్టేసుకుని 1 టేబుల్ స్పూన్ నూనె వేసి, నూనె కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చిని తుంపి వేసేసుకోండి. అలాగే 5-6 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు, కొంచెం పసుపు, 1/4 టీ స్పూన్లు సగం పసుపు వేసుకొని బాగా వేయించుకోవాలి. నేను నువ్వుల నూనెతో చేస్తున్నానండి, అందుకని బాగా నొరగలు నొరగలుగా వస్తుంది. బాగా వేయించేసుకుని ఇప్పుడు ఈ పోపుని పచ్చిపులుసులోకి వేసేసుకోవడమే. ఈ పోపు అంతా ఇందులో బాగా కలిసేలా కలిపేసుకుని టేస్ట్ చెక్ చేసుకోండి. సాల్ట్ ఏమైనా తగ్గితే ఇప్పుడు వేసి కలుపుకోవచ్చు, ముందే ఎక్కువ వేసేసుకోవద్దు. అంతేనండి, పచ్చి పులుసు కూడా రెడీ అయిపోయింది. నాకైతే ఈ పచ్చి పులుసుని గ్లాస్లో పోసుకొని తాగేయడమే ఇష్టం అండి, అంత ఇష్టం ఈ పచ్చి పులుసు అయితే. నా లంచ్ అయితే రెడీ అయిపోయిందండి. వేడి వేడి అన్నము, చిక్కుడుకాయ తాలింపు, దీనికి కాంబినేషన్గా పచ్చి పులుసు. మరి మీరేం చేశారు లంచ్లోకి? ఈ కాంబినేషన్ అయితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి.
ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.